హాయ్ ఎవ్రీవన్, నమస్తే అండి. వెల్కమ్ టు రాజేశ్వరి కృష్ణ యూట్యూబ్ ఛానల్ 1N10. అందరూ ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా ఆరోగ్యంగా ఉన్నారు కదా? హోప్ నేను కూడా చాలా బాగున్నా. ఈ రోజైతే కనుక సప్త శనివారం వ్రతం అనేది నేను సెకండ్ టైం స్టార్ట్ చేశాను కదా. సో చాలా వీక్స్ అయితే కనుక మీకు ఇందులో అప్లోడ్ చేశాను. సో ఈ వారం అయితే కనుక నాకు కొంచెం లేట్ అయిందిలేండి. ఇది అప్లోడ్ చేసేటప్పటికి కూడా కొంచెం ఇంకా 1 వీక్ అనేది అయిపోయిందనమాట. సో నాకైతే కుదరలేదు. ఎలానో మీకు ప్రతి వీక్ పెడుతున్నాను కదా అని చెప్పేసి చిన్న వీడియో రూపంలో పెడుతున్నాను అనమాట. మ్యాక్సిమం అయితే కనుక పూజ అంతా తీయలేదు, ఎందుకంటే మొదటి నుంచి కూడా పూజ అనేది వీడియోని అయితే కనుక నేను అవాయిడ్ చేశానులేండి. ఎందుకంటే వ్రతం అనేసరికి చాలా నిష్టగా నియమంగా చేద్దామన్న ఉద్దేశంతో ఫైనల్లీ నేను పూజ మాత్రమే చూపించాను అనమాట. ఎట్లా చేశానన్నది మీకు చూపించాలి కదా అన్న ఉద్దేశంతో ఇది మీకు వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను. సో తప్పకుండా వెంకన్న బాబుని మీరు దర్శించుకోవాలి. పూజ నేను ఎలా చేశాను అన్నది చూస్తారన్న ఉద్దేశంతో మాత్రమే వీడియో పెడుతున్నాను అనమాట. సో ఇకైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేనైతే యథావిధిగా పటం పెట్టుకుని చక్కగా వినాయకుడి పూజ అనేది ముందుగా చేసుకున్నాను అనమాట. ఇంకొచ్చేసి నేను ప్రతి వ్రతంలోనూ కూడా శివయ్యని అయితే మాత్రం పెట్టుకుంటాను. పూజ అయిన తర్వాత ఏంటి, మధ్యలో ఏంటి, శివయ్యకి అభిషేకం అన్నది తప్పకుండా చేసుకుంటాను. అంతేకాదు ప్రతిరోజు కూడా పూజ మందిరంలో శివయ్యకి అభిషేకం చేయడం చాలా మంచిదండి. ఈరోజు ఎలా చేశానన్నది మాత్రం మీకు ఫాస్ట్గానే వీడియో తీసానమాట. ముందు నుంచే నేను వీడియో అనేది తీయలేదు, ఎందుకంటే మ్యాక్సిమం చాలా టైమ్స్ మీకు పెట్టాను కదా. సో చక్కగా పువ్వులు అవి తెచ్చుకుని, ముఖ్యంగా అయితే తులసిపత్రి అనేది వెంకన్న బాబుకు ఉండాలి. అమ్మవారిని అయితే గౌరీ తల్లిని పెట్టుకోవాలన్నమాట. వినాయకుడి పూజ అయిపోయిన తర్వాత మనకి ఇక వచ్చేసి వ్రతాలు అయితే కనుక చాలా నిష్టగా చేయాలండి. గంధం, పుష్పం ఇవన్నీ కూడా మనం యథావిధిగా చేసుకోవాలన్నమాట. ధూపం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక వచ్చేసి పానకం ఏంటి, నైవేద్యాలు ఏంటి, ఇవన్నీ కూడా మనకున్నంతట్లో పెట్టుకుంటే సరిపోతుంది. పూజ మాత్రం చాలా శాస్త్రయుక్తంగా చేసుకోవాలి. ఇకైతే ముందుగా 2 దీపాలతో మొదలు పెట్టుకుని వినాయకుడి పూజ అయిపోయిన తర్వాత చక్కగా ఒక పిండి దీపం అనేది ఎప్పుడు పెట్టుకుంటాం కదా. ఇక సంకల్పం అనేది మనం ఒక పసుపు క్లాత్లో అన్ని రకాలు వేసుకుని నేను ముందుగానే సంకల్పం చెప్పుకున్నాను. అది తప్పకుండా మనకి వెంకన్న ఫోటో దగ్గర పెట్టుకోవాలన్నమాట. మళ్ళీ ఎప్పుడు ప్రతి వీకు కూడా ఆ ముడుపునైతే కనుక మన చేతిలో పెట్టుకుని మనం ఏ సంకల్పం చెప్పుకుంటున్నాం అన్నది మనసులో అనుకుని పట్టం దగ్గర పెట్టుకుని ప్రతి వారం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే మనం ఎంత నిష్టగా చేసామన్నది వెంకన్న బాబు మనల్ని పరీక్ష పెడతారని నేను అనుకుంటాను. కానీ వీలైనంత వరకు వ్రతం అనేది చాలా నిష్టగా నియమంగా చేసుకోవాలన్నమాట. నిజంగా ఏంటో తెలియదు కానీ వ్రతం అనేది వెంకన్న బాబు వ్రతం నాకు ఎప్పుడు కూడా ఏ ఆటంకం లేకుండా చాలా బాగా జరుగుతుందండి. ఈరోజైతే కనుక చక్కగా 7 ప్రమిదలు కూడా నేను పిండి దీపంతో చేసుకున్నాను. చాలా బాగా వచ్చాయి. తప్పకుండా 7 ప్రమిదల్లో 7 ఒత్తులు వేసుకుని ఆవు నెయ్యితో వెంకన్న బాబుకి ఇలా హారతి ఇవ్వడం ఎంతో మంచిదనమాట. మనసు అయితే ఎంత రిలాక్స్ అవుతుందో తెలుసండి. ఇక వచ్చేసి కలశం తప్పకుండా పెట్టుకోవాలన్నమాట. ఈ రోజైతే పూజ నేను ఎట్లా చేసుకున్నాను అన్నది చాలా ఫాస్ట్గా వీడియో తీశాను. అంటే ప్రతి వీక్ నేను వీడియోని మీకు పెడుతున్నాను కదా. ఇక వచ్చి సాయంత్రం కూడా చక్కగా పూజ మళ్ళీ ఉదయం ఎలా చేసుకున్నామో అలాగే చేసుకోవడం చాలా మంచిదన్నమాట. ధూపం, దీపం, నైవేద్యం ఇవన్నీ కూడా మనం సమర్పించుకోవాలి. అంతే కదండి. వ్రతానికి అయితే కనుక వెంకన్న ఉంటుంది కదండి, అవి నామాలు ఏంటి, వెంకన్న బాబుకు సంబంధించిన పూజ కథ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫైనల్లీ కథలన్నీ అయిపోయిన తర్వాత శనీశ్వరుడికి సంబంధించిన కథ కూడా ఉంటుంది. అది కూడా చదువుకోవడం చాలా మంచిదన్నమాట. ఈ రోజైతే సింపుల్గా నేను వ్రతం ఎలా చేసుకున్నాను అన్నది మీకు వీడియో రూపంలో చూపించాను అనమాట. ఇక వచ్చేసి 8:30 కల్లా నాకు వ్రతం అనేది ఫినిష్ అయిపోయింది. ఇకైతే వంట అనేది చేసుకోవాలి కదండి. ఇదండి ఈరోజు అయితే కనుక. తప్పకుండా ఈరోజు మీకు వీడియో నచ్చిందని అనుకుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.